ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడలేను కానీ కొత్త పాయల్లో చేసి ఏదో ఒకటి చేస్తారు, మనకు చేంజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలవాలి. ఏదైనా ఉంటే ఎకనామికల్ చేంజ్ అవి ఇవి సెంట్రల్ బడ్జెట్ తీసుకురావాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళ సంకల్పం అయితే కరెక్టే, కానీ ఆ సంకల్పం ఎంతవరకు నెరవేరుతున్నది అది దేవుడి కెరక. ఇంకొక 1-2 ఇయర్స్లో పబ్లిక్ ఏం ఆలోచిస్తారు, ఎటు పోతుంది అన్నది దిశానిర్దేశం అనేది ప్రజలు నిర్వహిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, పొలిటీషియన్ యొక్క స్వార్థం ఏంది, వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ రాజకీయాలు ఏంది. ఇక పొలిటీషియన్ అనేది మీకు తెలియదు ఏంది, కులం మతం వర్గం ఇవన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా అసాసినేట్ మంచి దిశానిర్దేశం చేస్తున్నాయి. పబ్లిక్ కూడా వాస్తవాన్ని దగ్గరగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ఆ గత ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి విధానం కనిపించింది, ఈ ప్రభుత్వంలో ఒక రకమైన విధానం కనిపించింది. ఇక అది కొంత నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ప్రజలే ఆలోచిస్తారు. అది ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కామెంట్. 6 గ్యారెంటీలు అయితే తప్పు. పొలిటీషియన్స్ ఏదో ఒకటి పబ్లిక్ను మభ్యపెట్టి పవర్లో రావడానికి 6 గంటలని 3 గ్యారెంటీ 2 గంటలని ఇచ్చి గ్యారెంటీలతో పబ్లిక్ను గ్యారెంటీ చేస్తున్నారు. పబ్లిక్ కూడా ఏదో టైం వస్తుంది, పొలిటీషియన్ కూడా గ్యారెంటీ చేసే రోజులు వస్తాయి. కాకపోతే ఏంటంటే నేను కులం మతం వర్గం ఇవన్నీ ఏం లేకుండా పొలిటిక్స్ను ఏదో ఒకటి ప్రజల యొక్క శ్రేయభిలాషి శ్రేయస్సు కొరకు భవితరాల భవిష్యత్తు కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తా. గ్యారెంటీలు ఇచ్చి ఈ ఫ్రీ బిల్ ఇచ్చి పబ్లిక్ను ఏదో చేసి మసిపూసి మారేడుకాయలు చేసి ఒక రకంగానటువంటి వాళ్ళను హైప్లో క్రియేట్ చేసి నిజానికి దూరంగా జీవించినట్టు చేస్తున్నారు. అది కొన్ని వర్గాలు కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఏదైనా చేస్తే పబ్లిక్ ఒక ఎథెంటికేషన్లో అంటే దీనికి మనకు సొసైటీకి నెక్స్ట్ ఉపయోగపడాలా అంటే దానికి ఏం చేయాలా. ఇప్పుడు ఒక మున్సిపల్ వర్క్ ఉంది, లేకపోతే ఇంకో వర్క్ ఉంది, నీకు లాంగ్ టర్మ్లో దాంతో ఉపయోగం ఉంది, షార్ట్ టర్మ్లో ఉపయోగం ఉంటుంది. కేవలం దాంట్లో ఏదో రకమైనటువంటి స్వార్థం ఆలోచించి డబ్బుల కొరకు ఇంకేదాని కొరకు కట్ చేసేసుకొని పొలిటీషియన్కో స్వార్థం ఉంటుంది, ఇంకో స్వార్థం ఉంటుంది. కొంచెం దాన్ని ప్రజాకోణంలో ప్రజల శ్రేయస్సు కోణంలో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను నేను. ఈ అమరావతి గురించి నో కామెంట్, ఎందుకంటే ఒక్కొక్క దానిలో స్వార్థం ఉంది. నేను ఇది అనేదని చెప్పాను. ఇప్పుడు ఒక ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాని గురించి ఫస్టే ఆలోచించుకొని పెద్దోళ్ళు అక్కడ ల్యాండ్ కొనుక్కొని ఒక దగ్గర క్రియేట్ చేయడం అనేది రాంగ్ అని ఇంతకుముందు ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు చేసింది రాంగే, వీళ్ళు చేసింది. కాకపోతే ఏంటంటే మామూలు ఏదో చిన్నకారు రైతులంతా ఇచ్చేసి దాన్ని ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని కాంట్రవర్షియల్ చేసుకోకుండా ముందుకు పోవడం అనేది నేను మంచిదని ఆలోచిస్తాను. లేదు, 3 రాజధానులు అంటే ఏ రాజధాని అది మధ్యలో ఉన్న ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టే తప్ప కరెక్ట్ కాదనిపించింది నాకు. నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక ఎజెండా ఉంటుంది, నేను ఇది అన్నదని చెప్పడానికి ఐఎమ్ నాట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకున్నారు. అలాంటి మోడీ గారు ఏపీకి ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మోడీ ఈజ్ ఎ లెజెండ్, దేశానికి కావాల్సిన వ్యక్తి. నేను అంటే నాకు పార్టీలో ప్రాంతం అవన్నీ కాదు, ఈజ్ ఎ గుడ్ బీయింగ్. దేశం కొరకు అనుకూలం ఏమంటే వెనక గిట్టమో లేదు. ఇప్పుడు మన దగ్గర పొలిటీషియన్ ఒక్కొక్క కుటుంబం తీయండి, కొడుకులు తరాలు 100 తరాలు బతికేలాగా చేసేసాను. మీదంతా పక్క పెట్టేసాను. అది నేను ఎవరైనా మత రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, కుల రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, ప్రాంతీయ రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, ఒక్కొక్కరికి కొన్ని తరాలు 100 తరాలు బతికేంత బాధ ఉన్నాయి. వీళ్ళని తీసేస్తే చాలకంటే అందుకుంటే పబ్లిక్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బ్యూరోక్రాట్స్ దగ్గర ఉన్నాయి, పొలిటీషియన్ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఏం చెల్లిస్తుంది కన్సర్న్ ఏదో ప్రజల సంపాదనే కదా. ఇప్పుడు ఏం చెల్లిస్తుంది, ఆయనకు కన్సర్న్ లేదు కదా. ఇప్పుడు జగన్ 2.2 అంటే ఇక అది నో కామెంట్. నేను ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, పబ్లిక్ ఫ్రీ. ఇప్పుడు ఒకటే నిజానికి దగ్గరగా కరెక్ట్ కనుక వాస్తవంగా ఆలోచించండి, ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే ఉంటుంది. కానీ కాకపోతే మళ్ళీ ఫ్రీ బిల్లకు అలవాటు పడి మనిషిని ఇప్పుడు వీళ్ళు కూడా సోమరిపోతులు తయారు చేస్తున్నారు. పొలిటీషియన్ కూడా వీళ్ళు ఉంది ఓటు రాజకీయాల చుట్టూ దాన్ని తిప్పేసుకొని వాళ్ళకు ఓట్లు పడడానికి వరకు మనిషిని చేయకుండా ఒక రకమైనటువంటి ఒక ఆచరణ వ్యవస్థ తీసుకుపోతా ఉన్నారు. ఎట్లా తీసుకుపోతా ఉన్నారంటే పని చేసేటోని పని చేయనియరు. నీ ఫ్రీ బిల్ వచ్చినాక ఎక్కడ పని చేస్తాడు, నచ్చిడి కావాలి. మనిషికి 2 రకాలు, ఒకటేమో ఫ్యాషన్ ఉండాలి, లేకపోతే నీడ్ అని ఉండాలి. ఈ ఫ్యాషన్ లేకుండా చేస్తున్నారు, నీడ్ లేకుండా చేస్తున్నారు. వానికి ఇప్పుడు పని చేయాలంటే ఎక్కడ కన్సర్న్ ఉంటుంది. ఇది ఇట్లే కొన్ని తరాల తర్వాత దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారు పొలిటీషియన్స్. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది. వాడు ఎక్కడెక్కడ పిల్లలు ఏమైనా చదువుతారు, వాళ్ళు ఏదో సెటిల్మెంట్ ఉంటుంది, ఏదో కన్సర్న్ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ పాపం అర్థం చేసుకోలేకపోతున్నారు. కామన్ మ్యాన్ను కష్టపడ్డట్టు నిజానికి దగ్గర జీవిస్టడీ చేస్తే వాళ్ళకు విద్య వైద్యం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందనంట. దాన్ని రాజకీయం చేయకుండా ఏ రాజకీయ పార్టీ ఎత్తింది కానీ పద్ధతిగా పనిచేసుకుంటూ పోతే బాగుంటుందంట. ఏం లేదు, కష్టపడి పని చేయండి, నిజాయితీగా ఉండండి. ఎవరిని మీరు ఏ పొలిటీషియన్ కూడా అంత రిలే కాకండి. నిజం పెట్టుంటే అటే మీరు ముందు పోండి. థ్యాంక్ యూ.